ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయనగారు ఆటోలో ఇవి తీసుకొచ్చాం. లోపలికి తీసుకొచ్చి ఈ వస్తువులన్నీ పగలగొట్టేశాడు. చూడు, కళ్ళ ముందు కనిపిస్తోందిగా. అయితే కాలర్ పట్టుకుంటావా? కాలర్ పట్టుకోవడమేంటి, చెంప పగలగొట్టాడు కూడా. నా భర్త మీద చేయి చేసుకున్నావా? ఆ అవసరం అయితే కాలు కూడా చేసుకుంటాను. ఆ పని నేను చేయగలను. కృష్ణని అంత మాట అంటావా? ఎంత ధైర్యం నీకు? నీ మొగుడి మీద ఎవరైనా చేయి చేసుకుంటే చవటలా చూస్తూ ఊరుకుంటావా? మర్యాదగా మాట్లాడు. మర్యాద ఇచ్చిన వారితో మర్యాదగానే మాట్లాడతాను. నీ నోటికి మా అత్తయ్య మా మావయ్య భయపడినట్టు ఇక్కడ అందరూ భయపడతారని అనుకోవద్దు. ఏం చేస్తావ్? నా గురించి ఇంకొకసారి తప్పుడు మాట అను, ఏం చేస్తానో చూద్దుగాని. అంటానే. అక్కా, నువ్వు ఆగక్క. పొరపాటున జరిగిన దానికి సర్దుకుపోవాలి గాని చేయి చేసుకోవడం ఏంటి బావా? అవసరమైతే డ్యామేజ్ డబ్బులు నేనిచ్చేవాణ్ణి. కాలర్ పట్టుకునేదాకా వెళ్ళడం ఏంటి? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలీదా? వయసులో పెద్దోడైతే సరిపోయిందా? బుద్ధిలోనూ ప్రవర్తనలోనూ పెద్దోడిలా ఉండాలి కదా. మా నాన్నలాంటి బుద్ధి మీకుండుంటే మీరెప్పుడో మారుండేవారు. నువ్వు నోరు మూయవే పిల్ల పిచ్చుక, లేదంటే నీకు దెబ్బలు పడతాయి. నీకు దమ్ముంటే నువ్వు ఈ వంశానికి నిజమైన కోడలివే అయితే, నీది అసలు సిసలైన జాతకమే అయితే నా కళ్ళ ముందు నా కూతుర్ని కొట్టవే. మరుక్షణం ఏం జరుగుతుందో చూద్దు గాని. సుజాత, నేను ఈ బాక్స్ని ఇంట్లోకి బాగానే తీసుకొచ్చాను. నేను కింద పడిపోయేలాగా ఈ కృష్ణ చేశాడు. రాయ్, ఏంట్రా వాగుతున్నావు? డబ్బులు కట్టాల్సి వస్తుందని వెధవ డ్రామాలాడుతున్నాడు. నిజంగా నాదే తప్పైతే ఎక్కడో ఒక చోట అప్పు చేసైనా కడతాను, లేదంటే నా ఆటో అమ్మైనా కడతాను. అప్పటికి డబ్బులు సెట్ కాకపోతే దొంగతనమైన చేసి కడతావు, అంతే కదా? నీకంటే నీ మొగుడు కంటే పెద్ద దొంగలు ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? నరసింహంని నేను కొట్టినందుకు ఎంత గొడవ చేస్తున్నారు కదా. మరి నేను తప్పు చేశానని ఆ రోజు నీ భర్త నన్ను కొట్టాడు. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ నరసింహం తప్పు చేశాడు కాబట్టే నేను కొట్టాను. చెల్లుకు చెల్లు అయిపోయింది. కృష్ణబాబు గొప్పోడు, ఎవరేమిచ్చినా ఉంచుకోడు, తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు. మీరే కాదు, ఎదుటి వారు కూడా తిరిగి ఇచ్చేస్తారు. అన్ని రోజులు మనమే కాదు కదా. ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకొని ఇలా చేస్తారా? నాకు దొరకకుండా పోరు. అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. నీ మొగ్గుడే మా మీద కోపంతో ఇవన్నీ పగలగొట్టేశాడు. ఇంక మీరు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకండి, బయటికి నడవండి. మీరు నా కుటుంబానికి చేసిన అవమానాన్ని మనసులో మోసుకుంటూ వెళ్తున్నాను. తిరిగి ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చేస్తాను. వెళ్దాం రండి, పద. అక్క, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.